పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఇదిగో అయ్యా సో అండ్ సో నీ మీద ఈ కేసు వచ్చింది, ఈ కారణంగా మేము ఎఫ్ఐఆర్ కట్టాం, అందుకని నిన్ను అరెస్ట్ చేస్తున్నామని నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళాలి. అది పద్ధతి. అంతే తప్పించి ఏదో దొంగలు కిడ్నాప్లు చేసిన కిడ్నాపర్ల టైప్లో చేయకూడదు. ఇప్పుడు అట్లాంటి పరిణామాలు ఎక్కువగా జరుగుతుంటాయి కదా. మొన్న హైకోర్టు సీరియస్ అయ్యి పోలీసుల మీదనే సిబిఐ దర్యాప్తు కాదు, సరే స్టే వచ్చినా కూడా అట్లాంటివి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అట్లాంటి ఇష్యూ, మా సార్ని చంపేస్తామని కొద్ది కాలం కింద కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బెదిరించారు. బుధవారం మా సార్ని విశాఖపట్నంలో 3 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తక్షణమే పోలీసులు స్పందించి మా సార్ ప్రాణాలను కాపాడాలంటూ కాంట్రాక్టర్ మండవల్లి హరిప్రసాద్ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న పాలలక్ష్మి కోరింది. ఆ విశాఖపట్నం విజయ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడింది. కృష్ణా జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ మండవల్లి హరిప్రసాద్ విశాఖపట్నంలో కార్యాలయం నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే 2 నెలల కిందట అక్కడ పోలీస్ స్టేషన్లో మా సార్ హరిప్రసాద్ని బెదిరించారు. పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలని, లేకపోతే మనిషిని లేకుండా చేస్తామని హెచ్చరించారు. మా కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తిని 3 రోజులు గన్నవరం స్టేషన్లో నిర్బంధించి పోలీసులు వేధించారు. దీని మీద హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాం. ఆ తర్వాత మా సార్ని గన్నవరం పోలీస్ స్టేషన్ పిలిపించి కాస్త గడువిస్తున్నాం, ఈలోపు ఎమ్మెల్యేకి బిల్లులు క్లియర్ చేసేయండి, లేదంటే నువ్వు బతకమని బెదిరించి ప్రవీణ్ని వదిలిపెట్టారు. మళ్ళీ ఈ నెల 6న మా కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ డ్రైవర్ రాజేష్ను పెనమలూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నిర్బంధించారు. అదే రోజు కొంతమంది విశాఖలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న మా బ్రాంచ్ ఆఫీస్కి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చామని మా ఆఫీస్లో పనిచేస్తున్న వినీత్ గోపిని హింసించారు. నేను 7వ తేదీ సాయంత్రం పెనమలూరు స్టేషన్కి వెళ్ళి మా ఆఫీస్ వాళ్ళు ఏం తప్పు చేశాను అనగా నీకు చెప్పాల్సిన అవసరం లేదని సిఐ బయటికి పంపించారు. బుధవారం ఋషికొండ బీచ్ సమీపాన ఓ హోటల్లో భోజనం చేయడానికి ఆగిన మమ్మల్ని బెదిరించి కారులో సార్ని తీసుకెళ్లారు అంటూ గుమస్తా జైనాథ్ ఫోన్ చేసి నాకు చెప్పారు. నేను పోతిరిమల్లైపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. పోలీసులు వెంటనే స్పందించి మా సార్ని కాపాడాలంటూ లక్ష్మి గౌరి. అంటే ఇక్కడ ఏదో డబ్బులు ఉన్నాయి, అది ఈ వెంకట్రావుకి బాకీ ఉన్నారా, ఇతను ఎవరైతే ఇప్పుడు కిడ్నాప్ అయ్యాడని నిన్న చెప్తున్నటువంటి అతను బాకీ ఉన్నాడా, లేకపోతే ఈ ప్రవీణ్ అనే అతను బాకీ ఉంటే ఆ ఓనర్ని అడుగుతున్నారా ఏంటనేది బాధ్యతగా పోలీసులు చెప్తే అర్థమవుతుంది, లేదా ఆ వెంకట్రావు చెప్పినా అర్థమవుతుంది.